మహబూబ్నగర్లో చిరుత సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గత 3 నెలలుగా వీరన్నపేట, టీడీ గుట్ట ప్రాంతాల్లో ఈ చిరుత తరచుగా కనిపిస్తోంది. నిన్న సాయంత్రం కూడా గుట్టపై గంటపాటు రాయిపై కూర్చుని ఉన్న చిరుతను చూసి స్థానికులు భయపడ్డారు. అయితే ఈ చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు 4 బోన్లను ఏర్పాటు చేశారు. కానీ చిరుత ఇంకా చిక్కలేదు. చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామంటున్నారు జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణతో మా ప్రతినిధి రామకొండ ఫేస్ టు ఫేస్. గత 3 నెలల నుంచి కూడా చిరుతపులి సంచరించడంతో చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అయితే వీరాన్పేట ప్రాంతంలో ఉన్నటువంటి గుట్ట ప్రాంతాల్లో కూడా చిరుతపులి నిన్న సాయంత్రం కూడా మరి కనిపించడంతో అక్కడ ఉన్న ప్రజలు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఫారెస్ట్ ఆఫీసర్ మన దగ్గర ఉన్న వారినేలుగా ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత 3 నెలల నుంచి కూడా మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నట్టు వీరాన్పేట గుట్టలో కూడా చిరుతపులి కూడా సంచారం ఇస్తుంది. అక్కడ ఉన్న ప్రజలు భయాందోళనకు గురవుతుంది. ఇప్పటి వారు కూడా చిరుతపులను పట్టలేని పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు మీకు ఇంతకుముందు కూడా చెప్పాము, దాని ఆవాసమే అదంతా ఒకప్పుడు ఫారెస్ట్ ఏరియాలో ఇప్పుడు ఆ హైవే పోవడం వల్ల కట్ అయింది. అది అటు ఇటు తిరుగుతుంది, 15 రోజులకు ఒకసారి కనబడుతుంది. మనకు రెగ్యులర్గా అక్కడ ఉన్నట్టయితే ఏదో మనం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉండేది. సో అటువైపు డంప్ యార్డ్లో దానికి కావాల్సినటువంటి ఈ కుక్కలు అనేవి మంచి ఆహారం, ఇక్కడ కూడా కొంత వైల్డ్ బోర్డ్స్ ఉన్నాయి, అడవి పందులు ఆహారం, అటు ఇటు తిరుగుతుంది. అది ఒకే దగ్గర ఉన్నది, ప్రలానా ఏరియాలో ఉన్నది అంటే మనం ఏమన్నా ఏం చేయడానికి కూడా లేదు. వాటిలో అడవిలో కాబట్టి ఓన్లీ హ్యాబిటేషన్ విలేజ్ వీటికి చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు దగ్గరగా ఉంది కాబట్టి మనం బోన్లు పెట్టాం, 4 బోన్లలో పడదా అనేటువంటిది అది తెలివిగా ఉంది కాబట్టి ఏ టైంలో పడుతుందో మనం చెప్పలేము. కాకపోతే మనం అన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నాం, అట్లనే ప్రజలు కూడా తీసుకోవాలి. దానిలో భయాందోళన చెందాల్సిన అవసరం. ఈ 2 నెలల నుంచి చాలా దిక్కులా కనబడుతున్నాయి. ఇప్పుడు అంతకుముందు మీరు చూసిండ్రు, యన్మన్ గన్లలో కనబడింది, తర్వాత కోయిల్కొండ దగ్గర కనబడింది. ఆ కోయిల్కొండలో వీళ్ళ మీద దాడి చేసింది, ఏవి పశువులు వాటి మేకల మీద కూడా దాడి చేయడం జరిగింది. సో అట్లాంటి ఇన్సిడెంట్స్ ఇక్కడ ఏం లేవు ఇప్పటి వరకు కూడా. ఈ 2 నెలల్లో ఆ చుట్టుపక్కల ఉన్న క్యాటిల్ కానీ ఇవి కానీ వీటిని కిల్ చేయడం ఇట్లాంటిది ఏం జరగలేదు. అది కాకపోతే గుట్ట మీద కనబడుతుంది 15 రోజులకు ఒకసారి, మళ్ళీ తర్వాత 15 రోజుల వరకు కనబడతలేదు. కాబట్టి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రొసీజర్ ప్రకారం ఏ రకంగా మనం దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేయాలనో ఆ ప్రయత్నాలన్నీ చేస్తున్నాము. రెగ్యులర్గా మన స్టాఫ్ అక్కడ తిరుగుతున్నారు, ప్రజలకు కావాల్సిన సలహాలు సూచనలన్నీ ఇస్తున్నారు. ఆ సూచనలు తప్పకుండా పాటించాలి ప్రజలందరూ కూడా. ఎందుకంటే అది వైల్డ్ యానిమల్, దాని ఆవాసంలోకి మనం పోయినాం కానీ మన ఆవాసంలోకి అది రాలేదు. అయినా సరే ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఇంకా కొన్ని రోజులు చూద్దాం, కోఆపరేట్ చేస్తే అది పడితేనే బోన్లో పడవచ్చు, లేకుంటే వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంది ఎక్కువసార్లు. సార్, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ ఇచ్చి ఆ చిరుతపులిని బంధించాలని కూడా అధికారులతో సమీక్ష నిర్వహించి మిగతా కూడా స్వయంగా ఆమె గుట్ట ప్రాంతాన్ని కూడా పరిశీలించింది. దీని మీదలో ఆ చిరుతపులిని బంధించేందుకు కూడా హైదరాబాద్ ప్రత్యేక నిపుణులు కూడా వచ్చారు. ఎన్ని బోన్లు ఏర్పాటు చేశారు అక్కడ? ఇప్పుడు బోన్లు 4, దాని దారులన్నీ చూసుకొని దాదాపుగా 4 బోన్లు, ఒక 10 కెమెరాలు అవన్నీ పెట్టాం. ఒకటే కెమెరాలో కనబడుతుంది, అది 15 రోజులకు ఒకసారి కనబడుతుంది అంటే వస్తుంది పోతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో 4 బోన్లు ఉన్నాయి, 4 బోన్లు 4 దిక్కులో పెట్టాం గుట్ట చుట్టూ. సో పడడానికి అవకాశం ఉంది, కానీ దానికి కావాల్సినటువంటి ఫుడ్ దొరికినప్పుడు మనం మేకపిల్లలు పెడతాం ఇందులో. ఆ మేకపిల్లల దగ్గరికి రావాలంటే దానికి ఆహారం లేనప్పుడే వస్తుంది. సో ఆహారం ఆల్రెడీ కుక్కలు, వైల్డ్ బోర్డ్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి మేకపిల్లల కొరకు రావట్లేదు. ఆహారం దొరకనప్పుడు ఇది ఉందని దీని దగ్గరకు వస్తే పడిపోతుంది. సో అది ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది, లేకుంటే ఈ లోపల వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉన్నది. చూద్దాం, అది వెయిట్ చేయాలి. ముఖ్యంగా కూడా ఆ ప్రాంతంలో కూడా 2 చిరుతపులు ఉన్నాయని సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో మీరు అంటున్నారు ఆ ప్రాంతం అంటే అది ఫారెస్ట్ ఏరియా అని, ముఖ్యంగా అంటే ఆ ఫారెస్ట్ జాతీయ రహదారి కూడా ఉంది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాం? ఇదన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పాము, జాతీయ రహదారి ఇవన్నీ కూడా. సో ప్రజలే దీనిలో చర్యలు తీసుకోవాలి. మళ్ళీ మాట్లాడుతున్నాం. రైట్ ఉత్తమైన కూడా చిరుతపులు బంధించేందుకు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా అంటే అది ఉత్తమ ఫారెస్ట్ ఏరియా ప్రాంతం కాబట్టి అక్కడ చించోలు జాతీయ రహదారి ఉంది. అక్కడ ప్రజలు ఎవరు కూడా భయాందోళన పడాల్సిన అవసరం లేదు. దాని ఆహారానికి అంటే ఆ ఫారెస్ట్ ఏరియా ప్రాంతంలో జనాలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా చిరుతపులను బంధించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసాం. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా అన్ని ఏర్పాట్లు చేసి కూడా 2-3 బోన్లు కూడా ఏర్పాటు చేసాం. ఖచ్చితంగా త్వరలోనే కూడా చిరుతపులను బంధించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు కూడా ఎవరు కూడా ముందు జాగ్రత్తగా పాటించాలని చెప్పి జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో రామకొండ, మెగా 9 మహబూబ్నగర్.